ఈరోజు తెలంగాణ భవన్లో చాలా ముఖ్యమైన సమస్య మీద ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సమావేశాన్ని వీక్షిస్తున్న తెలంగాణ బిడ్డలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్న ప్రతిపక్షాల గొంతు నొక్కి రాష్ట్ర ప్రజలందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు 94,000 కోట్ల రూపాయల ఖర్చుతో ఎంతో గొప్పగా ప్రతిష్టాత్మకంగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును, ప్రపంచంలోనే రికార్డు సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఒక కుంభకోణంగా చూపించి తప్పుడు ఆధారాలతో మరి ప్రజలందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు రాత్రి 2 గంటలకు 83 క్రిమినల్ కేసులున్న ఒక ముఖ్యమంత్రి, దేశంలోనే ఏ ముఖ్యమంత్రి మీద లేనన్ని క్రిమినల్ కేసులున్న వ్యక్తి పట్టపగలే మరి కెమెరాకు లంచం ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి రాత్రి 2 గంటలకు ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును ఒక నేరంగా చిత్రీకరించి సిబిఐకి మరి ఇవ్వడం జరిగింది. దీన్ని భారత రాష్ట్ర సమితి పూర్తిగా ఖండిస్తున్నది. ఈరోజు తెలంగాణ ప్రజలకు కొన్ని వాస్తవాలు, కనిపించని కుట్రలు వాళ్ళకు చెప్పాల్సిన బాధ్యత భారత రాష్ట్ర సమితి మీద ఉందని చెప్పేసి మేమందరం కూడా భావిస్తున్నాం. ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు. దీన్ని ఒక బనకచెర్లను చూసినట్టుగానో, లేకపోతే ఒక ఎన్డిఎస్ఏ రిపోర్ట్నో, లేకపోతే ఒక పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్నో విడివిడిగా చూస్తే ఈ కుట్ర అంత ఈజీగా అర్థం కాదు. ఇది చాలా లోతైన దీర్ఘకాలిక నష్టాన్ని, తెలంగాణ భూములన్నీ మళ్ళా ఎడారుగా మార్చే కుట్రను, తెలంగాణ సంపదనంతా కూడా తెలంగాణ ప్రజలకు తెలియకుండానే ఆంధ్ర ప్రాంతానికి మళ్ళీ 100 సంవత్సరాల పాటు తరలించే కుట్రలో భాగంగానే తెలంగాణ ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. ఏ విధంగా జరిగిందనేది నేను వివరిస్తాను. 2023వ సంవత్సరంలో మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద రేవంత్ రెడ్డి, బండి సంజయ్, గంగాపురం కిషన్ రెడ్డి, ఆనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, వీళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో విషం చిమ్మిండ్రు. 94,000 కోట్ల విలువైన ప్రాజెక్ట్ అయితే దీన్ని 1,00,000 కోట్ల కుంభకోణంగా చిత్రీకరించి అవసరం అనుకుంటే దాన్ని ఖతం చేయాలని చెప్పేసి ఆనాడు పబ్లిక్గా వీళ్ళు మీటింగులు పెట్టిండ్రు, పబ్లిక్గా చెప్పిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు వద్దు అని చెప్పి దాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2023లో అక్టోబర్ 21 నాడు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్లో బ్లాక్ నెంబర్ 7లో సాయంత్రం 6:30 పెద్ద పేలుళ్ళ శబ్దం వినిపించింది. దీని వెనక ఎవరో అగంతకులు ఉన్నారు అని ఆనాడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికాంత్ గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఇది నేను ఇదే వేదికగా ఇంతకు ముందు కూడా నేను చెప్పిన 500 సంవత్సరాల్లో ఎప్పుడు లేనంత వరదను తట్టుకున్న ఈ గొప్ప బ్యారేజీలు అక్టోబర్ 21, 2023 నాడు సాయంత్రం 6:30 కేవలం 25,000 క్యూసెక్ల ప్రవాహం ఉన్నప్పుడు ఒక్కటే పిల్లరు, బహుశా 15 కోట్లు 16 కోట్ల విలువ చేసే ఒక్క పిల్లరు పేలుళ్ళు చేస్తూ కుంగిపోయింది. దాని తర్వాత అక్టోబర్ 22 నాడు
మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఇదే రవికాంత్ అనే ఇంజనీరు ఒక కంప్లైంట్ ఇస్తాడు. అది జరిగిన వెంటనే గంగాపురం కిషన్ రెడ్డి సెంట్రల్ వాటర్ కమిషన్కు ఒక లెటర్ రాస్తాడు. ఇది ఘోర విపత్తు, స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు జరగలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, 94,000 కోట్ల విలువైన ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, అందులో 15 కోట్లు విలువ చేసే ఒక్క పిల్లర్ అనుమానాస్పద రీతిలో కుంగిపోతే దాన్ని జాతీయ విపత్తుగా చిత్రీకరించి కిషన్ రెడ్డి గారు సెంట్రల్ వాటర్ కమిషన్కు కేంద్ర జల వనరుల శాఖ మంత్రికి ఒక లెటర్ రాస్తారు. అది జరిగిన వెంటనే ఆగమేఘాల మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి వెంటనే ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్టు ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కడ కూడా ఈ పేలుళ్ళ గురించి కానీ, ఈ ఒక్కటే పిల్లరు 15 కోట్ల రూపాయల విలువైన పిల్లలు కుంగిపోవడం కానీ, దాని గురించి ఆ అగంతకుల గురించి కానీ, పోలీస్ కేసు గురించి కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ మాట్లాడదు. ఎంతసేపు పైపింగ్ అంటే రాఫ్ట్ కింద నుంచి ఇసుక కరిగింది. 500 సంవత్సరాల్లో ఎప్పుడూ రానంత వరద ప్రవాహాన్ని ఈ 3 బ్యారేజీలు తట్టుకున్న విషయాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్కడ కూడా ప్రస్తావించదు. దాని తర్వాత రాష్ట్రంలో అధికారం బదలాయింపబడుతుంది. 14/3/2024 నాడు, అంటే మార్చి 14 నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ను ఆర్డర్ చేస్తుంది. ఈ పీసీ ఘోష్ కమిషన్ దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఈ పీసీ ఘోష్ కమిషన్కు ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటయ్యా అంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమైనా నెగ్లిజెన్స్ జరిగిందా, డిజైన్ లోపాలు ఏమైనా ఉన్నాయా, డిజైన్లు చేయడంలో నెగ్లిజెన్స్ జరిగిందా, అదేవిధంగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో ఏమైనా నెగ్లిజెన్స్ జరిగిందా, ఏమైనా అవకతవకలు ఉన్నాయా, దీని వెనక ఈ అవకతవకలకు ఏ ప్రభుత్వ అధికారి కారణం, ఏమైనా పబ్లిక్ అఫీషియల్స్ కారణమా అని చెప్పి 3-4 టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చి ఆ జివో అప్పుడున్న ఇరిగేషన్ సెక్రటరీ ద్వారా రిలీజ్ చేసిండ్రు. 16-17 నెలల తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ గారు ఆయన ఇంజనీర్స్ను రకరకాల వ్యక్తుల దగ్గర నుంచి అఫిడవిట్స్, ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారిని, ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, వాళ్ళందరినీ కూడా విచారించి ఆయన ఒక రిపోర్టు 640 పేజీల రిపోర్ట్ ఏదో ఇచ్చిండ్రు. ఆ రిపోర్టు ఇవ్వకముందే, అసెంబ్లీలో పెట్టకముందే ఒక 60 పేజీల సినాప్సిస్ మీడియాకు లీక్ అయిపోతుంది. అంటే ఆ రిపోర్ట్లో ఏముందనేది మీడియాకు ముందరనే తెలుస్తుంది. మీరు ఒకసారి తెలంగాణ ప్రజలు గమనించాలి ఇవన్నీ కూడా. అదేవిధంగా ఎన్డీఎస్ఏ మళ్ళీ ఒక ఇంటరిమ్ రిపోర్ట్ ఇస్తుంది. దాని తర్వాత ఒక 6 నెలల తర్వాత పీసీ ఘోష్ కమిషన్ ఇదా జరుగుతుండగానే మరోవైపు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల పోలవరం లింక్ గురించి మాట్లాడతాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకురావడానికి నేను ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నా, మాకు 80,000 కోట్ల రూపాయలు వస్తాయని ఆయన అంటాడు. అంటే 2023లోనేమో దీని మీద ప్రాజెక్ట్ మీద విషయం చెప్పడం, 2023-21 నాడు ప్రాజెక్టులో ఒక పిల్లర్లో నిలువున పేలుడు కావడం, దాని తర్వాత పోలీస్ కేసు రిజిస్టర్ కావడం, దాన్ని ఎవరు పట్టించుకోకుండా ఉండడం, 2024లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పీసీ ఘోష్ కమిషన్ రావడం, పీసీ ఘోష్ కమిషన్లో 50-60 మంది ఇంజనీర్లను, కొంతమంది సివిలియన్స్ను, రిటైర్డ్ ఇంజనీర్లు అఫిడవిట్లు తీసుకోవడం, వాళ్ళని విచారించడం, వాటికి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా వీళ్ళే ఇవ్వడం, పీసీ ఘోష్ కమిషన్ కొన్ని ఇర్రెగ్యులారిటీస్ జరిగి 6 కోట్ల రూపాయలు రికవర్ చేయాలని వాళ్ళు చెప్పడం, ఇదంతా చూస్తుంటే మీరు పీసీ ఘోష్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. మీరు ఏమైనా అడగండి, ఆ పిల్లర్ నెంబర్ 20 గురించి మాత్రం అడగకండి అని రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు. ఐ హ్యావ్ ద ఎంటైర్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ విత్ మీ. దానికన్నా ముందే ఇంజనీర్ల మీద ఒత్తిడి తీసుకురావడం కోసం, వాళ్ళందరూ ప్రభుత్వం ఏం చెప్పాలని చెప్తున్నదో అదే పీసీ ఘోష్ కమిషన్ ముందర చెప్పడం కోసం ఇంజనీర్ల మీద, చీఫ్ ఇంజనీర్ల మీద ఏసీబీ కేసులు పెట్టడం. ఆ ఏసీబీ కేసులు ట్రాప్ కేసులు కాదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. 3 మీద పెట్టిండ్రు. ఎవరయ్యా 3? ఒకటి బూక్యా హరిరామ్,
బూక్యా హరిరాము ఈఎన్సి, ఈ మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ఈఎన్సి ఆయన 30 సంవత్సరాల సర్వీస్ ఉంది. 1989లో జాయిన్ అయ్యాడు, 2025లో అరెస్ట్ చేసింది అతను. అదేవిధంగా నూనె శ్రీధర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, దాదాపుగా ఈయనకు 1992లో జాయిన్ అయ్యాడు, 2025లో కేసు పెట్టిండు ఆయన మీద. చీటి మురళీధర్ 1976లో జాయిన్ అయ్యాడు ఆయన సర్వీస్లో, 2024లో ఈయన మీద కేసు పెట్టిండ్రు. అంటే యావరేజ్గా వీళ్ళందరికీ 30 సంవత్సరాల సర్వీస్ ఉన్నది. వీళ్ళు ముగ్గురు కూడా ఈఎన్సీలుగా పనిచేసిండ్రు. ఇక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే బూక్యా హరిరామ్ మీదనేమో 8,95,43,000 రూపాయల అక్రమ ఆస్తులు అన్నారు. ఆదాయానికి మించి ఆస్తులు, ఆదాయానికి మించి, అది అక్రమ ఆస్తులు కాదు, ఆదాయానికి మించి ఆస్తులు. నూనె శ్రీధర్ మీద 7,66,00,000 ఆదాయానికి మించిన ఆస్తులు. చీటి మురళీధర్ మీద 9,02,68,000 రూపాయల ఆదాయానికి మించిన ఆస్తులు. వీళ్ళ సర్వీస్ ఎంత? 30 సంవత్సరాలు ఉన్నది. వీళ్ళ ఆదాయం ఫర్ ఎగ్జాంపుల్ ఈయనకు ఎక్సెస్ ఎంత చూపించిండ్రు బూక్యా హరిరామ్కు? 3,69,00,000 మాత్రమే ఎక్సెస్ ఆదాయం అని చూపించిండ్రు. నూనె శ్రీధర్కు 2,67,00,000 చూపించిండ్రు. చీటి మురళీధర్కు ఆయనకు అది చూపించలేదు, ఆయనకు డైరెక్ట్ 9,02,00,000 అని చెప్పేసి ఓవరాల్గా చెప్పిండ్రు. వీళ్ళ సర్వీస్ 30 సంవత్సరాలు. నిజంగా వీళ్ళు 1989వ సంవత్సరంలో ఒక 10 గుంటల భూమి కొనుక్కున్న అది 20 కోట్లు అవుతుంది ఇవాళ. చీటి మురళీధర్ 1976లో 10 గుంటల భూమి కొనుక్కున్న ఇవాళ అది 100 కోట్లు అవుతుంది. అంటే వీళ్ళందరినీ కూడా బలవంతంగా, మరి నిజంగా ట్రాప్ కేసులో దొరికింటే నేను ఈ మాట అనుండేవాడిని కాదు. ఒక పోలీస్ ఆఫీసర్ నాకు కూడా తెలుసు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారో. 10 కోట్ల వీళ్ళు ఈ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాప్ కాకుండా పీసీ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వీళ్ళను డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు పెట్టి వీళ్ళను మరి లోపలికి పంపించిండ్రు. ఏం చెప్పాలనుకున్నాడు రేవంత్ రెడ్డి దీని ద్వారా? బిడ్డ, పీసీ గోస్ కమిషన్ జరుగుతూ ఉన్నది, మీరెవ్వరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఫేవరబుల్గా మాట్లాడకూడదు, మాట్లాడితే మీ పరిస్థితి కూడా అవుతుంది. సైమల్టేనియస్గా ఇంకొకటి జరిగింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సైమల్టేనియస్గా ఒక ఎంక్వైరీ చేసి 19 మంది ఇంజనీర్ల మీద క్రిమినల్ కేసు పెట్టండి అని చెప్పి కూడా ఆర్డర్ ఇచ్చిండ్రు. ఇంకా ఇందులో పీసీ గోస్ కమిషన్లో ఇంకొక విచిత్రమైన విషయం ఏంటయ్యా అంటే వీళ్ళందరినీ ఇంట్రాగేట్ చేసిండ్రు పీసీ గోస్ కమిషన్, ఒక్కరిని మాత్రం వదిలేసిండ్రు. ఆ ఒక్కరు ఎవరయ్యా అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ మాదేవ్పూర్. మీరు తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాలి ఈ విషయాలను. ఇది మామూలు విషయం కాదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు మొత్తం నేను చదివాను. అందులో ఎక్కడ కూడా ఆ పేలుళ్ళ గురించి కానీ ఆగంతకుల గురించి కూడా ప్రస్తావన లేదు. పీసీ గోస్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఎక్కడ కూడా ఆ మొదటి పేజీలో ఇచ్చిన జీవోలో ఉండే 6 పాయింట్లలో ఎక్కడ కూడా ఈ పిల్లర్ నెంబర్ 20 ఎందుకు కుంగిపోయింది అని, ఎందుకు, వై అనే దాని మీద ప్రశ్న లేదు. ఇర్రెగ్యులారిటీస్ ఎందుకు జరిగినాయి, నెగ్లిజెన్స్ ఎందుకు జరిగింది, దాని మీదనే ఉపరితలం. అంటే దీని అర్థం ఏందయ్యా అంటే అట్లనే పీసీ గోస్ కమిషన్ XYG అని చెప్పి వాళ్ళు లాస్ట్గా వీళ్ళు 6 కోట్ల అవినీతి జరిగింది, అది తీసుకురండి ఏవో చెప్పారు. అంటే దీని అర్థం ఏంటంటే సూర్యుడు తూర్పుననే ఉదయించును, పడమరనే అస్తమించును అనేది ప్రపంచానికి తెలిసిన ఆన్సర్, ప్రకృతి సూత్రం. ఇప్పుడు ఉపాధ్యాయుడు ప్రశ్న ఏం అడుగుతున్నాడు? సూర్యుడు ఉదయం ఎటువైపు నుంచి ఉదయించును? విద్యార్థి ఏం చెప్తాడు? తూర్పు నుంచే ఉదయించి చెప్తాడు. ఇలా రేవంత్ రెడ్డి ఆన్సర్ ఆల్రెడీ పీసీ గోష్కి ఇచ్చేసిండు. నువ్వు కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, లేకపోతే అప్పుడు పనిచేసిన అధికారుల మీద, వీళ్ళందరి మీద నువ్వు నెగిటివ్ రిపోర్ట్ రాయాలి. ఇగో వీళ్ళందరూ ఇట్లా అక్రమాలు చేసి నన్ను రాయాలి, దీని వెనుక తుమ్మిడిహట్టి నుండి ఇటువైపు బ్యారేజ్ మార్చడానికి ఈ విధంగా ఉన్నది, దీని వెనుక ఏదో బదలా ఉన్నది అని చెప్పి నువ్వు రాయాలి అని చెప్పి రాసిండు. ఆయన అదే విధంగా ఇచ్చిపోయాడు. అదర్వైజ్ నువ్వు ఈ పిల్లర్ నెంబర్ ఇంత ప్రతిష్టాత్మకమైన బ్యారేజు
500 సంవత్సరాల వరదను కూడా తట్టుకున్న బ్యారేజు, 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా నడిచిన ప్రాజెక్టు. ఆ అక్టోబర్ 21 నాడు కేవలం 25,000 క్యూసెక్కులు జరుగుతున్నప్పుడే ఎందుకు ఒకటే పిల్లరు ఎందుకు కుంగిపోతుంది అనే ప్రశ్న అడుగుంటే ఆన్సర్ డిఫరెంట్గా వచ్చేది. నువ్వు ఎంతసేపు ఎక్కడ ఇర్రెగ్యులారిటీ జరిగినాయి, ఆపరేషన్ మెయింటెనెన్స్లో ఇర్రెగ్యులారిటీ జరిగినాయా, లేకపోతే ఇంకెవరైనా డబ్బులు తీసుకున్నారా, వీటి మీద మాకు నివేదిక ఉండంటే ఆయనకు ఆన్సర్ ముందరనే చెప్పిండ్రు. ప్రశ్నలు ఆయన ఆ విధంగానే వేసుకున్నాడు, ఆ విధంగానే ఆన్సర్లు వచ్చినాయి. ఆ రిపోర్ట్ను ఇవాళ ఇచ్చేసాం. దీనికి వెనక బడే బాయ్ చోటే బాయ్. ఇవాళ నిన్న ఒక పాల్వాయి హరీష్ బాబు అనే సిర్పూరు బీజేపీ ఎమ్మెల్యే, ఆయన డాక్టర్ ఎట్లా ఏంటో నాకైతే ఇప్పటికి కూడా సమజైతలేదు. ఆయన డిగ్రీని డెఫినెట్గా వెరిఫై చేయాలి డాక్టర్ పాల్వాయి హరీష్ బాబుది. ఆయన అంటాడు ఏసీబీ అధికారులు 200 కోట్ల రూపాయలు ఒకటే సిఈ ఇంట్లో దొరికినాయి అంటాడు. అయ్యా హరీష్ బాబు గారు, మీరు ఒకసారి సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. మీరు హల్యూసినేషన్స్ గురవుతున్నారు, మీది మతి భ్రమించి మాట్లాడుతున్నారు. వీళ్ళ మొత్తం 3 కేసుల్లో, ఏసీబీ కేసుల్లో ఈ 3 సిఈల సోకాల్డ్ ఏసీబీ ఎఫ్ఐఆర్లో ఇచ్చిన సోకాల్డ్ అక్రమ ఆస్తుల చిట్టా మొత్తం కలిపితే 25 కోట్ల రూపాయలు. 35 సంవత్సరాల సర్వీస్ ఉంది వాళ్ళకు. మీరు మీ సిర్పూరు కాగజ్ నగర్లో ఆ పేద ప్రజలందరినీ దోచి వాళ్ళ ప్రాణాలతో ఆడుకొని ప్రజా లైఫ్ కేర్ అనే హాస్పిటల్ పెట్టి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను మొత్తం నాశనం చేసి అందరూ పేషెంట్లు కూడా మీ హాస్పిటల్కి రావడానికే మీరు వేస్తున్న సోకాల్డ్ కుట్ర, మీ నరేంద్ర మోడీని కూడా మోసం చేసి ఆయుష్ కేంద్రాలను కూడా బంద్ పెట్టి అందరు కూడా మీ ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్కి వచ్చే కుట్ర ముందు ఇది చాలా చిన్నదనిపిస్తున్నది నాకు. మీరు సిగ్గు లేకుండా అసెంబ్లీలో హరీష్ బాబు గారు మీరేం మాట్లాడతారు? ఒక సిఈ దగ్గర 200 కోట్లు దొరికిందా? ఏ లోకంలో ఉన్నావు నాన్న నువ్వు? సో వీళ్ళకి మొత్తం కలిపి ఏసీబీ వాళ్ళు రాసిందే 25 కోట్ల. 25 కోట్లు వాళ్ళు చూపించింది ఒక్కొక్క తేడా ఎంత ఉంది. ఈ నూనె శ్రీధర్కి వచ్చేసి 2.5 కోట్లు, అదేవిధంగా బూక్యార్ రామ్కు 3.5 కోట్లు. అంటే బీజేపీ నాయకులతో కూడా పీసీ రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యి ఈరోజు కాళేశ్వరం ఒక కుంభకోణంగా చూపించి దీని మీద రాత్రి అందరూ ప్రజలు నిద్రపోతున్నప్పుడు సిబిఐకి ఆర్డర్ చేసిండ్రు. ఇలా మేము మళ్ళీ అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి నీకు నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నువ్వు సిట్టు ఏర్పాటు చేయాల్సింది క్రైమ్ నెంబర్ 174/2023 ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్. 94,000 కోట్ల ప్రాజెక్టులో కేవలం 15 కోట్ల రూపాయల విలువైన ఒక్క పిల్లరు కుంగిపోతే ఆ పిల్లరు కుంగిపోయింది కాదు, దాన్ని ఎవరో పేల్చేసిండ్రని బలమైన సాక్ష్యాధారాలతో మేమందరం చెప్తే నువ్వు దాని మీద సిట్టేయాల్సింది. దాని వెనుకున్న అగంతకులు ఎవరో అని ఆ ఇంజనీర్ ఇచ్చిన కంప్లైంట్ మీద సిట్టేయాల్సింది. దాని మీద ఎంక్వైరీ చేయాలి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తీస్తా ప్రాజెక్టు మొత్తం వాటర్లో కొట్టుకొని పోతే అక్కడికి పోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆగ మేఘాల మీద ఇక్కడికి వచ్చి అక్రమాల రిపోర్టును, అసత్యాల పుట్టగా మారిన రిపోర్టును ఇస్తే దాని మీద ఎంక్వైరీ చేయాలి. ఆ రోజు కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ చుట్టూ మోగిన 100లాది మంది ఫోన్లు, ఆ కాల్ డీటెయిల్స్ తీసుకొని ఎందుకు హైదరాబాద్ నగరంలో ఉండే మీలాంటి నాయకులు రేవంత్ రెడ్డి, గంగాపురం కిషన్ రెడ్డి, బండి సంజయ్, మిగతా ప్రతిపక్షాల నాయకులకి ఏమన్నా లింక్ ఉందా అని పోలీసు వాళ్ళు పరిశోధించకపోవడం మీద ఈరోజు ఒక సిట్టేయాలి, దాని మీద పరిశోధన జరగాలి. అది జరగలేదు. ఈరోజు నిజంగా తెలంగాణ ప్రజలకు నేను మళ్ళీ చెప్తున్నా, నిజంగా సిబిఐ ఎంక్వైరీ ఏదైనా జరగాలంటే యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న కాంగ్రెస్ బీజేపీ నాయకుల మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. 275 రూపాయలకు దొరకాల్సిన యూరియా బస్తా 700 నుంచి 800 రూపాయలకు బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంటే ఒక విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ పోతలేదు, ఒక డిఆర్ఐ పోతలేదు, ఒక ఈడీ పోతలేదు, ఒక సిబిఐ వస్తలేదు. దాని మీద నీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయండి. కేవలం 10 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న శోధా కన్స్ట్రక్షన్స్ అనే ఒక సంస్థ అమృత్ టెండర్స్లో 1000 కోట్ల టెండరు దక్కించుకున్న వైనాన్ని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పోయి కేంద్ర
అర్బన్ మినిస్టర్ జగదీష్ కట్టర్ గారికి స్వయాన ఆధారాలతో సహా వివరిస్తే ఒక ఈడీ రాదు, ఒక సిబిఐ కేసు రిజిస్టర్ చేయదు. సోమోటో చేయొచ్చు కదా మీకు నిజంగా నిజాయితీ ఉంటే. దాని గురించి ఏ హరీష్ బాబు మాట్లాడు, ఏ బీజేపీ నాయకుడు మాట్లాడు, ఏ నాయకుడు మాట్లాడు. నిజంగా ఎంక్వైరీ జరిగితే ఆ శోధా కన్స్ట్రక్షన్స్ కుంభకోణం మీద జరగాలి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో రైస్ మిల్స్లోనే ఉంటుంది. జాగ్రత్తగా గమనించాలి ప్రజలు. రైస్ అంతా కూడా రైస్ మిల్స్లోనే ఉంటుంది. కానీ 4 ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ చేసినట్టుగా ఫేక్ ట్రాన్స్పోర్ట్ బిల్స్ సృష్టించి 1100 కోట్ల రూపాయలు అక్రమంగా దొబ్బిన దాన్ని ఈడీకి మా నాయకులు సుదర్శన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, వీళ్ళందరూ గంగుల కమలాకర్ గారు వీళ్ళందరూ పోయి ఇస్తే కూడా ఇంతవరకు ఈడీ కనీసం ఎంక్వైరీ కూడా చేయలేదు. దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. డిపిఆర్ లేకున్నా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేకున్నా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ అనుమతి లేకున్నా అప్పనంగా 4000 కోట్ల రూపాయల కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లను ఎక్సెస్ కోట్ చేసిన మెగా కృష్ణారెడ్డి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే రాఘవ కన్స్ట్రక్షన్స్, మెగా కన్స్ట్రక్షన్స్ వీళ్ళకు అప్పగించిన దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి 12,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి ఇంతవరకు 10 ఇంచుల భూమి కూడా తవ్వకుండా పేద ప్రజలను మోసం చేసిన దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. 105 మంది పిల్లలు గురుకుల పాఠశాలలో చనిపోతే వాళ్ళ పొట్టలో పడాల్సిన కోడిగుడ్లను 660 కోట్ల రూపాయల కుంభకోణం చేస్తే దాని గురించి ఎవరు మాట్లాడలేదు. దాని గురించి సిబిఐ ఎంక్వైరీ జరగాలి. 89 రూపాయలకు కిలో శనగలు మార్కెట్లో దొరుకుతుంటే అదే 89 రూపాయల శనగలను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు, గురుకుల పాఠశాల విద్యార్థులకు, హాస్టళ్లకు 450 రూపాయలు కేజీగా కోట్ చేస్తూ టెండర్ల నోటిఫై చేసిన ప్రక్రియ మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. తెలంగాణ ప్రజల ఆస్తులను పట్టపగలే దోచుకుంటున్న వ్యవస్థ మీద ఈరోజు సిబిఐ ఎంక్వైరీ జరగాలి. దాని మీద జరగడం లేదు. కేవలం అంత గొప్ప ప్రాజెక్టుని కేసీఆర్ గారి మీద కసితోని, పగతోని, ద్వేషంతోని, తెలంగాణ ప్రజల మీద పగతోని, వివక్షతోని ఆంధ్రలో ఉండే తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద గొప్ప ప్రేమతోని ఇలా తెలంగాణను రేవంత్ రెడ్డి దోచిపెడుతున్నాడు. ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ 2 సంవత్సరాల్లో వెంటనే ఆ 15 కోట్ల రూపాయలు పెట్టి ఆ పిల్లర్ 20ని రిపేర్ చేసి ఉండేవాడు. లేకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పినట్టుగా ఆ బ్లాక్ నెంబర్ 7 250 కోట్ల రూపాయలు పెట్టి రిపేర్ చేసి ఉండేవాడు. అది రిపేర్ చేయడం లేదు. ఎందుకు? బనకచెర్లకు సాయం చేయాలి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని రూపుమాపాలి. నేనే ఉండాలి, మొత్తం వ్యవస్థ అంతా నా దగ్గరికి రావాలి, లేకపోతే మా బాసు బిగ్ బాయ్ నరేంద్ర మోడీ దగ్గరికి పోవాలి. ఇలా ఎంత హాస్యాస్పదంగా ఉన్నదంటే రాహుల్ గాంధీ ఆయన అంటాడు ఈడీ, సిబిఐ, ఐటీ, డిఆర్ఐ అంటే డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను ఇవన్నీ కూడా ఆపోజిషన్ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో భాగంగా నరేంద్ర మోడీ ప్రయోగిస్తున్నాడు అపోజిషన్ పార్టీస్ మీద అంటాడు. అదే రాహుల్ గాంధీ పార్టీకి చెందిన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇదే తెలంగాణలో 2 రోజుల క్రితం కూడా సురవరం ప్రతాప్ రెడ్డి సంస్మరణ సభలో సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో ఈ మాట అన్నారు. మీరు దయచేసి వినండి. ఇది ఈనాడు అధికారంలో ఉన్న పెద్దలు ఎన్నికలు వస్తున్నాయంటే మొట్టమొదట వాళ్ళ అనుబంధ విభాగాలైన ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐలను పంపిస్తారు. ఉన్న వాళ్ళని అందరినీ కూడా
దిగ్బంధం చేయండి అని ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ను పంపిస్తారు. వాళ్ళకు వ్యతిరేకంగా వేసే ఓట్లను తొలగించమని. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి దేశ రాజకీయాలు ఈ రోజు కొనసాగుతున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి. 2 రోజుల క్రితమేమో ఆయన్నే అన్నాడు, ఇవాళ ఆయన్నే సిబిఐకి ఈ కేసును రెఫర్ చేసిండు. మేము మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, ఇది తెలంగాణ ప్రజలను గోదావరి జలాల మీదున్న వాళ్ళకున్న పూర్తి హక్కులను కాలరాచే కుట్ర. దీని స్క్రిప్టు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకం. నాకు గతంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఒక నాయకుడు నాకు స్వయాన ఆయన ఏం చెప్పిండయా అంటే, చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఇక్కడ పెడదామని చెప్పేసి ఈయన జైలుకు పోతాడు. జైలుకు పోతే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడ మనోడే వస్తున్నాడు కదా ముఖ్యమంత్రిగా, ఎందుకు పెట్టాలి అని చెప్పేసి, అవసరం లేదు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని చెప్పి అన్నాడు. ఆయన కన్నీళ్లు పెట్టుకొని మరి బాధపడ్డాడు. అంటే ఆ విషయాలను విడివిడిగా చూస్తే ఎవరికి అర్థం కాదు. ఇది ఒక గొలుసు కట్టుగా ఒక చాలా పద్ధతి ప్రకారం స్క్రిప్ట్ రాసి అద్భుతంగా ప్లాన్ వేసి తెలంగాణ ప్రజలను నాశనం చేసే కుట్ర వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. దీన్ని గమనించాలి. బీఆర్ఎస్ పార్టీ ఎన్నో కేసులు చూసింది, ఇదొక లెక్క కాదు. 25 సంవత్సరాల పోరాట చరిత్ర ఉన్న పార్టీ. ఈ కేసు సిబిఐ అనే కేసు, సిబిఐ కాదు, ఈడీ కాదు, ఎఫ్బిఐ కాదు, ప్రపంచంలో ఎక్కడ గొప్ప పరిశోధనా సంస్థ ఉంటే కూడా వాళ్ళందరినీ తీసుకురండి, వి డోంట్ కేర్. మీరు ఎంత పెద్ద భూతద్దాలు పెట్టినా, టెలిస్కోపులు పెట్టినా, అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్ పెట్టినా, మీకు కాళేశ్వరం ప్రాజెక్టులో కనిపించేది ప్రజల ఆనంద బాష్పాలే తప్ప అవినీతి కనిపించదు. బ్యారేజీలు కనిపిస్తాయి, పిల్లర్లు కనిపిస్తాయి, గోదావరి జలాలు పారుతున్న పొలాలు కనిపిస్తాయి, రైతుల భూగర్భ జలాలు పెరిగిన బోర్లు కనిపిస్తాయి, సొరంగాలు కనిపిస్తాయి, అద్భుతంగా పనిచేస్తున్న మోటారు పంపులు కనిపిస్తాయి, దానివల్ల పెరిగిన ఆస్తి కనిపిస్తుంది, దానివల్ల తెలంగాణ బంగారుగా మారిన తెలంగాణ భవిష్యత్తు కనిపిస్తుంది. అంతమించి ఏమీ కనిపించదు. ఇలాంటి కేసులు భారతదేశం చాలా చూసింది. ఇవన్నీ కూడా ఆపోజిషన్, వాళ్ళ భాషలోనే చెప్తున్నా, ఆపోజిషన్ ఎలిమినేషన్ ప్రాసెస్. బీఆర్ఎస్ను నాశనం చేయాలి, కానీ బీఆర్ఎస్ను నాశనం చేయాలని చాలామంది చూసిండ్రు. ఆనాడు దివంగత రాజశేఖర రెడ్డి గారు చూసిండ్రు, దాని తర్వాత నరేంద్ర మోడీ చూసిండ్రు, ఇవన్నీ చూసిండ్రు. ఇవన్నీ బీఆర్ఎస్ను కదిలించలేవని చెప్తూ మరి బీఆర్ఎస్ పార్టీ దీని మీద పోరాడుతుంది, ప్రజలందరూ పాడుంటుంది, ప్రజా సమస్యల మీదనే పోరాడుతుంది, నెరవేరని హామీల మీద పోరాడుతుంది, రేవంత్ రెడ్డి పట్టపగలే చేస్తున్న అవినీతి మీద పోరాడుతుంది, తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి పోరాడుతుంది, తెలంగాణ ప్రజల హక్కుల గురించి పోరాడుతుంది, ఆంధ్ర పెట్టుబడిదారుల దౌర్జన్యము, దోపిడీ, కుట్రల మీద పోరాడుతుంది. బీజేపీ, కాంగ్రెసు రెండు కలిపి తెలంగాణ ప్రజల మీద చేస్తున్న ఈ కుట్రల మీద కేవలం భారత రాష్ట్ర సమితి మాత్రమే పోరాడుతుందని చెప్తూ మరి పత్రికా సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, ఇదే విషయాన్ని వీక్షిస్తున్న కోట్లాది మంది తెలంగాణ ప్రజలకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్.